మనం వాక్యాన్ని ధ్యానం చేయుటకు పరిశుద్ధాత్ముడు సహకరించునుగాక. ఆమేన్. హల్లెలూయా. చూడండి, యేసు ప్రభు ఆ ప్రాంతంలో కూర్చొని అక్కడ జనులు గుంపుగా కూడినందున ప్రజలందరికీ ఆయన దేవుని వాక్యాన్ని చెబుతున్నారు. దేవుని వాక్యాన్ని చెబుతున్నారు. దేవుని వాక్యాన్ని చెబుతున్నప్పుడు అక్కడ పెద్ద శబ్దం, జనసమూహపు గోల, జనసమూహపు కేకలు, అవి అల్లరితో కూడిన కేకలు, ఒక మనిషిని బాధించే కేకలు, ఒక మనిషి మరణాన్ని కోరిన కేకలు, ఒక మనిషిని ఊరి నుండి వెలివేయుటకు ఆశించిన కేకలు. జాగ్రత్తగా వినాలి. ఇలాంటి కేకలు వినబడుతున్నటువంటి సందర్భం అది. అదే సమయంలో యేసు ప్రభు చెబుతున్న దేవుని కేకలు కూడా వినబడుతున్నాయి, దేవుని మాటలు కూడా వినబడుతున్నాయి. అక్కడే దేవుని మాటలు వినబడుతున్నటువంటి సందర్భంలో కూర్చున్న వాళ్ళంతా బహుశ్రద్ధగా వింటున్నారు, బహుశ్రద్ధగా వింటున్నారు. ఒక్క మాట కూడా మిస్ అవ్వకుండా, ఒక్క మాటను కూడా పోగొట్టుకోకుండా బహుజాగ్రత్తగా వింటున్నారు. ఆ సమయంలో ఆ బయట నుండి వినిపిస్తున్నాయే ఆ కేకలు, ఆ వినిపిస్తున్నటువంటి ఆ కేకల వైపు మనుషుల యొక్క మనసు మరులు కొల్పబడింది. సరే, ఇంతలో ఈ పరిచయులన్న వాళ్ళు, శాస్త్రులన్న వాళ్ళు, ధర్మశాస్త్ర పాండిత్యం ఎరిగిన వాళ్ళు, ధర్మశాస్త్రాన్ని బహుభోగుకు విభజించి బోధించగలిగిన వాళ్ళు యేసు ప్రభు ఎద్దుకు వ్యభిచారమందు పట్టబడినటువంటి అపవిత్రురాలు అని పేరు పొందిన ఆ అభోగ్యులైన ఆడగూతుర్ని తెచ్చి యేసు ప్రభు పాదాల ముందు పడవేశారు. అక్కడున్న జనమేమైపోయారు అని మీరు నన్ను అడగొద్దు. యేసు ప్రభు పాదాల ముందు పడవేశారు. యేసు ప్రభు పాదాల ముందు పడవేసి ఇప్పుడు వీళ్ళు పరిచయులన్న వాళ్ళు, శాస్త్రులన్న వాళ్ళు చెబుతున్న మాటలేమిటో కొంచెం మీరు చదవండి. బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టుబడిను, అట్టి వారిని రాళ్ళు రువ్వి చంపవలెనని ధర్మశాస్త్రములో వ్రాయబడినట్లుగా మోషే మనకు బోధించి ఉన్నాడు. అయినా నువ్వేమి చెబుతావో నన్ను నీ యొద్దకు తీసుకొని వచ్చాం. నువ్వేం చెబుతావో చెప్పు. ఈ అమ్మాయి విషయమై నువ్వేం తీర్పు తీరుస్తావో, శిక్ష విధిస్తావా లేక శిక్ష నుండి తప్పిస్తావా? నేరం చేత అపవిత్రులై వ్యభిచారై పట్టబడినటువంటి ఈ నీచమైన మనిషిని నువ్వు క్షమిస్తావా, శిక్షిస్తావా, న్యాయం చేస్తావా? మోషే చెప్పిన రీతిగా ఈ అమ్మాయిని రాళ్లతో కొట్టి చంపమంటావా? ఏం చెప్తావు? నువ్వు తీర్పరివా, న్యాయాధిపతివా? నువ్వేదో నీతి బోధలు చేస్తున్నావు కదా, నువ్వేం చెప్తావు అని కాస్త వ్యంగ్యంగా, కాస్త బాహాటంగా ఆయన్ని శోధిస్తూ అడిగిన సందర్భం అది. యేసు ప్రభుని అలా అడిగినప్పుడు, యేసు ప్రభు అని అలా అడిగినప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు?
అమ్మా యేసు ప్రభు ఏమన్నాడు? అయితే యేసు వంగి, అది కాదమ్మా, అదొద్దు. మీలో పాపము లేనివాడు, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆ అమ్మాయిపై రాయి వేయండి. ఈ విషయాన్ని మీరు గమనిస్తే ఇక్కడ యేసు ప్రభు చెప్పిన బోధకి, మోషే గారు చెప్పిన బోధకి వ్యత్యాసాన్ని గమనించాలి. జాగ్రత్తగా వినాలి, అర్థం చేసుకోవాలి వాక్యాన్ని. యేసు ప్రభు బోధకు గాను, మోషే చేసిన బోధకి గాను వ్యత్యాసం ఎంతో ఉంది. ఇక లోక సామెత ప్రకారం అయితే నక్కకి నాగలోకం అంటారే, అంత వ్యత్యాసం దాచబడి ఉంది. మీరు గమనించాలి. ఏమన్నాడు యేసయ్యా? మీలో పాపము లేనివాడు ఆ అమ్మాయి మీద మొదట రాయి వేయండర్రా బాబు అన్నాడు. ఇప్పుడు మీరు గమనించినట్లయితే మోషే ధర్మశాస్త్ర ప్రకారం ఏం చెప్పాడంటే, పాపము చేత పట్టబడిన మనిషిని రాళ్లతో కొట్టి చంపమన్నాడే గాని ఊరి వెలుపులకు తీసుకొని వెళ్ళి రాయితో కొట్టి ఆ అమ్మాయిని చంపండి అని అన్నాడే తప్ప, ఒరే మన సమాజంలో, మన వంశావళిలో, మన గోత్రములలో ఎవడైనా పాపము చేస్తూ పట్టబడితే ఆ మనిషిని రాళ్లతో కొట్టి చంపండి. ద సేమ్ టైం, అదే సమయంలో రాళ్లతో కొట్టి చంపడానికి మీలో కూడా పాపము లేనివాడే ఆ అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ అపవిత్రుణ్ణి, మీలో పాపము లేనివాడే రాయితో కొట్టి చంపాలి అని మోషే చెప్పలేదు కనుక ఇప్పుడు వీళ్ళ ఉద్దేశం ఏమిటంటే, మనం ఎంత పాపిస్తోళమైనా పర్వాలేదు, పాపం చేస్తా దొరికిండవరికి ఎవడన్నా వాడిని చంపేద్దాం. నువ్వెంత పాపివైనా, నువ్వెంత అపవిత్రుడివైనా, నువ్వెంత వ్యభిచారివైనా, నువ్వెంతటి చీకటి సంబంధివైనా, నువ్వెంతటి అక్రమకారుడివైనా, నీ అక్రమాన్ని, నీ పాపాన్ని, నీ వ్యభిచారాన్ని, నీ దిక్కుమాలిన వ్యవస్థని బయట పెట్టకుండా ఆ మనిషి పట్టబడ్డాడు కనుక, ఆ మనిషి పట్టబడింది కనుక ఆ మనిషిని మాత్రమే శిక్షిస్తావు. యేసు ప్రభు అంటాడు, ఒక మనిషిని రాయితో కొట్టాలంటే పాపము లేనివాడు కొట్టాలి. కానీ మోషే ఈ మాట చెప్పలా. మోషే ఈ మాట చెప్పుంటే మనలో పరిశుద్ధుడు ఎవడున్నాడు రా ఆ అమ్మాయిని రాళ్ళతో కొట్టడానికి? మనలో ఆత్మీయుడంటూ ఎవడున్నాడు రా ఆ అమ్మాయిపై రాయి విసరడానికి? మనలో పరిశుద్ధుడు ఎవడున్నాడు? మనలో దేవుని ఆజ్ఞను, ధర్మశాస్త్రాన్ని అనుసరించేటటువంటి ప్రబుద్ధుడు ఎవడున్నాడు? ఆ అమ్మాయిని మనతో రాయితో కొట్టడం ఏమిట్రా? ఆ అమ్మాయిని వెలివేయటం ఏమిట్రా? ఆ అమ్మాయిని చిన్న చూపు చూడటం ఏమిట్రా? మొదట మనలను మనం చిన్న చూపు చూడాలి. మొదట మనలను మనం రాయితో కొట్టుకోవాలి. మొదట మనలను మనం అపవిత్రులుగా ఎంచాలి. అంతేగాని మన అక్రమాన్ని దాచుకొని, మన అపవిత్రతను దాచుకొని, మన పాపాన్ని దాచుకొని, మన చీకటిని దాచుకొని ఆ అమ్మాయి పట్టబడితే ఆ అమ్మాయిపై రాయి వేయడమా? ఇది ఎక్కడి న్యాయం?
యేసు ప్రభు బోధకను మోషే బోధకి గల వ్యత్యాసం. యేసు ప్రభు అయితే పాపం చేసిన మనిషిని రాయితో కొట్టి తరిమి 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 ఊరి వెలుపల తరిమి తరిమి కొట్టి చంపండి అనేవాడు కాడు. ఒక వ్యక్తిపై ఒక రాయి వేయాలంటే ఆ రాయి వేయడానికి అర్హత నీకు ఉండాలి. నువ్వు పాపం లేనివాడు అయి ఉండాలి. మోషే అది చెప్పడా, మీ పాపం సంగతి తర్వాత మీరు పట్టబడినప్పుడు చూసుకుందాంలే, నువ్వెంత పాపిస్తోడు అయినా పర్లా, ముందు దొరికిందాన్ని చంపు. ఇది ఎక్కడ న్యాయం? ఇది ఎక్కడి బోధ? నువ్వు అపవిత్రుడిరా, నువ్వు చీకట్లో ఎన్నో చేసావు, నువ్వు కొంపలు ఎన్నో మార్చావు, నువ్వు ఎంతో వ్యభిచారం చేసావు, నువ్వెన్నో నీచమైన కార్యకలాపాలకి లోబడిపోయావు, నువ్వెంతో నీచ బుద్ధి కలిగినోడివి, అయినా నువ్వు దొరకలేదు కనుక దొరికిందాన్ని కొట్టు. ఇదేనా కొందరి బోధ? నా యేసయ్య అట్లాంటి వాడు కాడు. నా యేసయ్య ఎలాంటి బోధ చేయలేదు. నా యేసయ్య ఎలాంటి బోధతో మాట్లాడలేదు. నా యేసయ్య పాపము లేని పాపరహితమైన పరిశుద్ధుడు. నా యేసయ్య పరిశుద్ధుడు. పరిశుద్ధుడైన దేవుడు అంటాడు, మీలో పరిశుద్ధత ఉన్నవాడు రాయేయండి. అక్కడెవ్వడు కూడా బాబు నువ్వు మోషే కంటే పరిశుద్ధుడువా, నువ్వు మోషే కంటే గొప్పోడువా, నువ్వు మోషే కంటే నీతిమంతుడువా, నువ్వు మోషే కంటే వాక్యం తెలిసినోడువా, మోషే ఎంత సీనియర్, మోస్ట్ 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 మరి తిక్కలోడా. సీనియరిటీ కంటే సిన్సియారిటీ చాలా ప్రాముఖ్యం. సీనియారిటీ కన్నా సిన్సియారిటీ నీ భక్తి విషయమైన పరిశుద్ధతలో నువ్వు సిన్సియర్గా ఉండాలి. నా యేసయ్య బోధకి ధర్మశాస్త్రానికి వ్యత్యాసం అది. మోషే చెప్పినటువంటి ధర్మశాస్త్రాన్ని పట్టుకొని ఊగుతారే తప్ప వాళ్ళ అక్రమాన్ని గుర్తుపెట్టుకోరు. ఇలాంటి నీచపు స్వభావం మీకున్నట్లయితే, ఎదుటి వాడిపై చెయ్యెత్తి వేలెత్తి చూపించే నీచపు బుద్ధి, అక్రమ బుద్ధి మీకున్నట్లయితే, నువ్వెవడివైనా కావచ్చు, నువ్వెంతటి మనిషివైనా కావచ్చు, పేరు పరపతి హోదా లగ్జరీ లైఫ్ నీకుండొచ్చు, ఒక ఉద్యోగస్తుడివి, ఒక వ్యాపారస్తుడివి, ఎంతో సంపాదన గడించిన వ్యక్తివై ఉండవచ్చు. అయినా యేసయ్య చెప్పినట్లుగా మొదట నీ అక్రమాన్ని విడిచిపెట్టి అక్రమంతో ఉన్న వ్యక్తిని వేలెత్తి చూపించు. ఈ దైవ నీతి కలిగిన అనుభవములోకి సంఘముగా నా ప్రభు బోధ మిమ్మల్ని నడిపించునుగాక. గట్టిగా ఆమేన్. అంతేగాని తప్పులెంచు వారు తమ తప్పులెరగరన్న సామెత సందంగా నీ బ్రతుకు కొనసాగించబడితే ఒకరోజు పట్టుబడక తప్పదు, ఒకరోజు నీ అక్రమం పండగ తప్పదు, ఒకరోజు నీ చీకటి వెలుగులోకి రాక తప్పదు, ఒకరోజు నీ అక్రమ సంబంధం అపవిత్రమై మరుగై రహస్యమందు చేయబడుతున్న నీ పాపం బహిర్గతంగా మానదు. అందుకే చీకటి లేని మనిషిగా, అపవిత్రత లేని మనిషిగా, పాపమంటూ మచ్చుకైనా చెయ్యని పవిత్రమైన క్రైస్తవ సోదరిగా, క్రైస్తవ సోదరునిగా, సంఘ సహవాసిగా, వాక్య సహవాసం కలిగిన వ్యక్తిగా, పరిశుద్ధాత్మ నడిపింపు సత్యమందు దిట్టగలిగి మన సాక్షిని నిలబెట్టుకున్న ఒక ఆత్మీయమైన విశ్వాసి, ఒక సేవకునిగా బ్రతుకు నీ క్రైస్తవ్యం కొరకు, క్రీస్తు కొరకు, పరిశుద్ధత కొరకు కొనసాగించడానికి ఊళ్ళూరుతూ ఆరాటపడుతూ తృష్ణ కలిగి, ఆసక్తి కలిగి, వైరాగ్య అనుభవాలతో కొనసాగించబడే ఒక ఆత్మీయుడిగా మీరుండాలి తప్ప నా పాపమా నాకు తప్ప మరెవనికి తెలుసు, నా అక్రమమా నాకు తప్ప మరెవనికి తెలుసు, నా అపవిత్రత నాకు తప్ప మరి ఎవరికి తెలుసు. కనీసం నన్ను కట్టుకున్న వానికే తెలియదు నా అపవిత్రత, నా కడుపున పుట్టిన వాళ్ళకే తెలియదు నా అపవిత్రత, నాకు అత్తగా ఉన్న మనిషికే తెలియదు నా అపవిత్రత, నా మామకు తెలియదు నా పాపం,
నన్ను కన్నవాళ్లకు తెలియదు నా పాపం. నీ పాపాన్ని మబ్బి పెట్టుకొని, నీ పాపాన్ని మరుగు చేసుకొని, పరాయి మనిషి పాపాన్ని వేలెత్తి చూపించే నైతిక విలువ లేని మనిషిగా బ్రతకడం కాదు క్రైస్తవ జీవితం అంటే. యేసయ్య దీనిని సహించడు. యేసయ్య దీనిని ఒప్పుకోడు. కనుక మొదట మీ అంతరంగం పవిత్రమయమవునుగాక. ఒక్కసారి అందరు గట్టిగా ఆమేన్ చెప్పండి. కొంచెం గట్టిగా చెప్పు. నీ హృదయమును ఈ వాక్యం పవిత్రమయము చేసి మిమ్మల్ని పరిశుద్ధుల లిస్టులో నా యేసయ్య నిలబెట్టునుగాక. మనం సంపూర్ణ పరిశుద్ధులమై పాపములో ఉన్న వ్యక్తిని వేలెత్తి చూయించగలిగిన స్థాయికి మనం రావాలి. మనం ఆ స్థాయిలో లేకుండా ఎవరిని వేలెత్తి చూపించొద్దు. ఇది మనకు, ఒరే శాస్త్రులారా, ఒరే పరిచయులారా, ఎక్కడరా మీరా? ఇంకెవడు ఉంటాడు అక్కడ? పాపం లేనోడైతే ఉంటాడు. ఏమండి యేసయ్య బోధలో కట్టుబడిన వాడైతే ఉంటాడు. యేసయ్య బోధలో నిలబడిన వాడైతే ఉంటాడు. ఎవడన్నా ఉన్నాడు అక్కడ? ఇప్పుడు ఎవడన్నా ఉన్నాడా? యేసయ్య బోధ ఏమిటో తెలుసా? మీరు పరిశుద్ధులై ఎదుటివాని పాపాన్ని ఎంచాలే తప్ప మనమే అపవిత్రులమై పరాయివాడి పాపాన్ని వేలెత్తి. ఇప్పుడు నేను అది మిమ్మల్ని అడుగుతాను, ఏమండి చాలాసార్లు మీరు చాలామందిని వేలెత్తి చూపారు కదా, మీరు పరిశుద్ధులయ్యే వేలెత్తి చూపారా? నిజంగా చెప్పండి. నిజాయితీ గల హృదయంతో చెప్పండి. మనం ఏదో పెద్ద భక్తులం అన్నట్టు, మనమంతా నీతిమంతులం అన్నట్టు, బాప్తిసం పొందిన తర్వాత ఎక్కడ ఏ తప్పు చేయలేదు అన్నట్టు. ఇదే అక్రమం, ఇదే అపవిత్రత. ఇది నా యేసయ్య ఒప్పుకోడు, నా యేసయ్య సహించడు. గనుక రేబాయిలో రండి, శాస్త్రులారా రండి, రండి పరిసయ్యులు రండి. పిల్లలు కూడా తీసుకొచ్చారుగా, రండి పిల్లలు కూడా రండి. ఆరోళ్ళు కూడా తీసుకొచ్చారుగా, రండి. పాపం లేని పరిశుద్ధుల్లాగా అనుకుంటూ వచ్చారుగా. మీరు పరిశుద్ధులైతే, పాపం లేని వాళ్ళైతే రాయాయి చూస్తా మీ సంగతి ఏంటో. రా. ఇంత సవాలుగా మాట్లాడగలిగిన వాడు ఎవరైనా ఉన్నారంటే నజరేయుడైన యేసు ఒక్కడే. ఆ యేసును ఆరాధిస్తున్న మనం ధన్యులమో. ఆమేన్. అవునండి. రాయ్ చూస్తాను నీ సంగతి అని అన్నాడా? రాయేంట్రా చూస్తా మీ సంగతి, మీ అంత చూస్తాను, మీ పాపం లెక్కేంటో మొత్తం నీకు చూపిస్తా అన్నాడా? అబ్బా అట్లాంటి ఏం మాట్లాడు. చాలా సింపుల్గా మాట్లాడతాడు యేసయ్య, చాలా మర్మంగా మాట్లాడతాడు యేసయ్య. సరే యేసయ్య ఇలా అన్నాడు కదా, ఆయన కూడా మనలాంటి మనిషే కదా, మనలో పాపం ఉందని ఆయన అటు నిరూపిస్తాడు. పెద్ద పాపం లేనోడు రాయ్యండ్రా అని అన్నాడు ఒక పొగరపోతాడు. ఇట్లా అనుకుందాం మనం, ఒక పొగరపోతాడు ఇట్లా అనుకుందాం. ఆయన ఎట్లా నిరూపిస్తాడు నేను చూస్తా. పాపం లేనోడు రాయేయమంటాడా? ఇప్పుడు నేను ఎంతో పాపం చేసిన మనిషిని, అది నాకే తెలుసు, ఆయనకి ఎలా తెలుసుద్దో నేను చూస్తా. నేనేదో పెద్ద పాపం లేనోడు రాయేయమన్నాడు. ఏనా మా బతుకులన్నీ చదివేసినట్టు నేను ఇప్పుడు రాయేస్తా, ఆయన ఏం చేస్తాడో చూస్తా. ఇట్లాంటి పొగరుబోతు మాటలు మాట్లాడే స్వభావం కలిగిన వ్యక్తులు కూడా యేసయ్య మాటకు తల వంచెను, యేసయ్య మాటకు తల దించెను. మౌనంగా వారి పాపాన్ని ఒప్పుకొని వెళ్ళిపోయారు. మౌనంగా వాళ్ళ పాపాన్ని ఒప్పుకొని, అదే ఒకవేళ నేను గనక మీలో పాపం లేనోడు ఎవడో రండిరా అన్నాను అనుకో,
మీరేం చేస్తారు తెలుసా? మీ పాపాలు మొత్తం కప్పెట్టుకొని, పాపం లేని పరిశుద్ధురాలు నేనే అన్నయ్య సంఘం మొత్తం మీద, పాపం లేని పరిశుద్ధుడు నేనొక్కడే అన్నయ్య సంఘం మొత్తం మీద అని పురుషులు వస్తారు, స్త్రీలు వస్తారు. అమ్మా, పాపాన్ని కప్పు పెట్టుకోవద్దు. రహస్యమందు ఉండి నిన్ను చూస్తూ నీ అక్రమాన్ని చూస్తున్నటువంటి నీ దేవాతి దేవుడైన నజరేయుడగు యేసు ఒక ఆయన ఉన్నారు. ఆయన చూస్తున్నారు, ఆయన చూస్తున్నారు. ఆయన ఎదుట పరిశుద్ధులమై బ్రతుకుదుముగాక. ఆమేన్. ఇప్పుడు మీరు గమనించాలి. సరే వాళ్ళంతా ఆ అమ్మాయిని రాయితో కొట్టాలని రాళ్ళు పట్టుకొని వచ్చారు. ఏం పట్టుకొని వచ్చారు చెప్పండి? చెప్పరా? రాళ్ళు పట్టుకొని వచ్చారుగా. రాళ్ళు పట్టుకొని వచ్చారుగా. ఇప్పుడు ఆ రాళ్ళన్నీ మీలో పాపం లేనివాడు ఎవడో ఏంటంటే రాళ్ళన్నీ అక్కడ వేసిపోయారు. వేసారా లేదా చెప్పండి? వేశారుగా. వేసి వారు వెనుదిరిగినప్పుడు ఆ రాయితో కొట్టడానికి యేసు ప్రభువుకి అర్హత ఉందా లేదా? యేసు ప్రభువుకి చెప్పరా? ఉందా? యేసు ప్రభు ఆ రాళ్ళను తీసుకొని వాళ్ళపై విసరొచ్చు, కానీ విసిరాడా? అక్కడ మనకి యేసయ్యలో పాపము విడిచిన వారి మీద ప్రేమ కనపడుతుంది. ఏం కనపడుతుందండి? పాపము విడిచిన వారి మీద ప్రేమ కనపడుతుంది. పాపిని ప్రేమించడు ఆయన. ఎవరిని? పాపిని ప్రేమించడు, పాపం విడిచిన వారిని ప్రేమిస్తాడు. ఎలా విడిచారు వీళ్ళు? మీలో పాపం ఉన్నవాడు రాయేయండర్రా అంటే రాయి వదిలిపెట్టి వెళ్ళారే తప్ప రాయి మీద విసిరారా? అంటే వాళ్ళు ఏం చేసినట్టు? ధర్మశాస్త్రం ముందు ఒప్పుకొని పాపం నా యేసయ్య ముందు ఒప్పుకున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టు. హల్లెలూయా. ధర్మశాస్త్రం ముందు ఒప్పుకోని పాపం. ఏమండి? సీనియారిటీ కలిగిన మోషే అయిన సేవకుని ముందు ఒప్పుకోని పాపం నా యేసయ్య ముందు ఒప్పుకున్నారా లేదా? ఒప్పుకోబట్టేగా రాయి అక్కడ వేసి వెళ్ళిపోయింది. ఏమండి? అదే ఒకవేళ పాపం ఒప్పుకోకపోతే రాయి మీదేసేవాళ్ళు. ఇదే గుర్తు. పాపాన్ని ఒప్పుకోకపోతే రాయి మీదేసేవాళ్ళు, పాపం ఒప్పుకున్నారు కనుక కుప్పబోశారు. గుర్తుపెట్టుకోండి, నా యేసయ్య ధర్మశాస్త్రం చేయని కార్యాన్ని చేస్తాడు. అవునండి. ఇప్పుడు మోషే యొక్క ధర్మశాస్త్రం, మోషే బోధించిన ధర్మశాస్త్రం ముఖ్యమా? లేక ఇప్పుడు యేసయ్య నిన్నగాక మొన్న వచ్చాడు, ఆయన మాట ముఖ్యమా మీకు అని ఎవడైనా వాళ్ళని అడిగితే, ఒరే నాయనా, యేసయ్యలాగా మన మోషే వాక్యం చెప్పుంటే మన బతుకులు ఎప్పుడో బాగుపడేరా. ఈ మాట, ఈ ఆలోచన ఇప్పుడు వారి గుండెల్లో ఉంది. మోషే ఏమిట్రా పాపం చేసినోడి మీద రాయేయమన్నాడు తప్ప మీరు కూడా పాపం లేని వాళ్ళై రాయేయండి అని చెప్పలేదు. ఇట్లాంటి బోధ, ఇట్లాంటి పవిత్రమైన బోధ, ఇట్లాంటి సత్యమైన బోధ మోషే ఆనాడు మనకు చెప్పుంటే ఈనాడు ఈయన వచ్చే అవసరం ఉండేది కాదు కదా. ఈనాడు ఆయన ఎదుట మనం పరిశుద్ధులుగా నిలబడే వాళ్ళం కదా. ఇట్లాంటి బోధ ఇంతకు ముందు మనకెందుకు బోధించలేదు? వాళ్ళలో వాళ్ళు మదన పడ్డారు. తిరిగి వెళుతున్నప్పుడు వాళ్ళలో వాళ్ళు నొచ్చుకున్నారు. తిరిగి వెళుతున్నప్పుడు వాళ్ళలో వాళ్ళు పశ్చాత్తాపడ్డారు. తిరిగి వెళుతున్నప్పుడు వాళ్ళలో వాళ్ళు చాలా చాలా లోతైన ఆలోచనలోకి వచ్చేశారు. ఎంత చక్కగా చెప్పాడు. చిన్న విషయమే అంత లోతుగా చెప్పాడు ఆయన. నిజంగా ఆయన జ్ఞానం పైనుండి వచ్చిన జ్ఞానం రా బాబు.
మనం ఇంకా ఇంట్లాంటి స్వచ్ఛమైన మాట విని ఇంకా అదే ధర్మశాస్త్రం అని ఊగులాడితే మన బ్రతుకులకి అర్థం ఉండదురా. ఇకనైనా మనం మారిపోదామో. మీలో కొందరు అలాంటి మార్పు పొందునుగాక. మీలో కొందరు అట్లా మీ మనస్సుని మార్చుకొందురుగాక. ఆమేన్. ఇంకా పాపములో ఉండి పాపము చేత పట్టబడిన పరాయి మనిషి మీద వేలెత్తి చూపడం, మాట్లాడడం, రాళ్ళు రువ్వడం అనే ఆ సాతాను దాష్టిక కార్యాలని, ఆ సాతాను సంబంధమైన దుష్ట క్రియలని ఇక మీరు విడిచిపెట్టి మీరు పరిశుద్ధులై ఉన్నప్పుడు, మీరు పరిశుద్ధులై ఉండి పరాయి మనిషిని ఒక మాట అనడం కానీ, వేలెత్తి చూపడం కానీ, రాయి విసరడం కానీ చెయ్యడానికి ఇష్టపడాలే తప్ప మనమే అపవిత్రులమై ఉండి పరాయి మనిషి అనడానికి మనకే హక్కుంది, మనకే ఆధారం ఉంది, మనకే అర్హత ఉంది. అందుకు మనం తగిన వాళ్ళమేనా? కాదు. ప్రార్థనకి వెళ్తున్నంత మాత్రాన నేను పరాయి మనిషిని అనడానికి నీకు ఏమైనా హక్కుందా? సంఘానికి వెళ్ళినంత మాత్రాన, ఉపదేశం విన్నంత మాత్రాన, బాప్తిస్మం పొందినంత మాత్రాన పరాయి మనిషి అనడానికి హక్కుందా? విన్న మాటని ఆచరణలో పెట్టి పరిశుద్ధతకు నా హృదయమును గూడుగా మార్చి నా గుండెలో పరిశుద్ధతను పదిలపరుచుకొని అప్పుడు మాట్లాడడానికి నేను హక్కుదారురాలను అనే ఒక ఆత్మీయమైన అవగాహనకి మీరందరూ నడిపించబడునుగాక. మరలా చెబుతున్నా, ఈ సంవత్సర ప్రారంభపు నెల ముగింపు వారంలో ఒక తీర్మానం చేసుకోండి గుండెల్లో. పరాయి మనిషిని మాట అనేటప్పుడు నీ పాపమేమిటో నువ్వు గుర్తుపెట్టుకో. యేసయ్య బోధను గుర్తుపెట్టుకో. అంతేగాని పరాయి మనిషి మీద నోటికొచ్చినట్టు మాట్లాడి నువ్వు శపించబోవడం నాకు ఇష్టం లేదు. నువ్వు శాపాన్ని మూటగట్టుకోవడం నాకు ఇష్టం లేదు. నీ పిల్లలు శాపాన్ని అనుభవించడం నాకు ఇష్టం లేదు. మొదట నువ్వు మారు, ఆ తరువాత పాపం చేసిన మనిషిని గురించి మాట్లాడు. అంతేగాని మీరే అపవిత్రులై ఉండగా పరాయి వారిని అలా అనకండి. ఈ సత్యాన్ని యేసయ్య వాక్యం తెలిసిన వాళ్లకు నేర్పించాడు. ఎవరికి? ఆషామాషి మనుషులు కాదు, పాండిత్యం కలిగిన వారికి నేర్పించాడు. జ్ఞాన సంపద గల వారికి నేర్పించాడు. అత్యధికమైన శాస్త్రులు మేము, శాస్త్ర జ్ఞానం తెలుసు మాకన్న వాళ్ళకు నేర్పించాడు. అర్థమవుతుంది? వాక్య జ్ఞానం తెలుసు అన్న వాళ్ళకు నేర్పించాడు. అర్థమవుతుందా? ఆషిమాషి మనుషులకు కాదు ఆయన నేర్పించింది, తత్వజ్ఞానం కలిగిన వాళ్లకు నేర్పించాడు. మరి అలాంటప్పుడు నువ్వెంత, నేనెంత? అలాంటప్పుడు మన బ్రతుకెంతండి? గనుక మందిరానికి వస్తున్నాం. మందిరానికి వస్తున్న మనమంతా ఏమండి, వేరొకరిని మాట అనేటప్పుడు, కించపరిచేటప్పుడు మనం పరిశుద్ధతలో ఉన్నామా లేదా అని నిన్ను నువ్వు విమర్శించుకొందువుగాక. గట్టి చెప్పా. అర్థమైందా? నీ పాపాన్ని దాచిపెట్టుకొని పరాయి వాళ్ళ మీద రాయిసరుద్దు. అవి మనకు తగవు, మనకే అర్హత లేదు. ఉందా? ఇప్పుడు మీరు చెప్పండి, పరాయి వాళ్ళ మీద రాయిసిరే అర్హత నాకు హక్కు ఇచ్చాడు దేవుడు అని మీరు అనగలరు ఎవరన్నా? అట్లాంటి పరిశుద్ధతలోకి రావాలని దీని అర్థం. రాళ్ళేయమని కాదు, పరిశుద్ధులయ్యాక మాటలు మాట్లాడి వాళ్ళు నొప్పించమని కాదు, అంతటి పరిశుద్ధతలో నిలబడాలని దీని అర్థం. మీరు అట్లాంటి క్రీస్తు మెచ్చిన ఆత్మీయులుగా ఈ హోసన్న ప్రార్థన మందిరంలో నా యేసయ్యకు మీరు కనబడునుగాక. క్రీస్తు మెచ్చిన పరిశుద్ధులుగా, మనుషులు మెచ్చిన పరిశుద్ధులుగా కాదు. అర్థమైందా? ఎవరు మెచ్చాలి మనల్ని? క్రీస్తు మెచ్చాలి. అలాంటి పరిశుద్ధత. ఇప్పుడు నేను ఒక విషయాన్ని చెప్తాను మీకు. ఆ పరిచయులు శాస్త్రులు అన్న వాళ్ళు, ఏమండి, పరిచయులు శాస్త్రులు అన్న వాళ్ళు
ధర్మశాస్త్రం ద్వారా పొందని మార్పు యేసయ్య మాట ద్వారా చెప్పండి. యేసయ్య మాట్లాడక మునుపు మేము పరిశుద్ధులమో అని ఎగేసుకొని వచ్చి ఆ అమ్మాయిని రాళ్లతో కొట్ట చూశారు. అవునా కదా? కానీ ఇప్పుడు మార్పు నొంది నొప్పించే స్వభావంలో నుండి మార్పు, బాధించే మాటలు మాట్లాడకుండా మార్పు, అర్థమవుతుంది? రాయి విసరకుండా మార్పు, అర్థమవుతుందా? మేం పరిశుద్ధులమని గర్వం లేని మార్పు, అర్థమవుతుందా? మాకు వాక్యం తెలుసు, మాకు జ్ఞానం కలిగిన వాళ్ళమనే ఆ గర్వంలో నుంచి మార్పు. అందరూ యేసయ్య మాట్లాడిన మాటను బట్టి మార్పు నొంది వెళ్ళిపోయారు. ఇప్పుడు యేసు ప్రభు